చూడమ్మా, మధ్యరాత్రి మద్యం సేవించి మధ్య రోడ్లో మత్తే కాడుతున్నావే, ఇది తప్పు కదూ? సార్ అది ఎంత తాగేవేంటే? సార్ ఎక్కువ తాగకూడదని పెగ్లు లెక్కేసుకుంటూ అయ్యయ్యబ్బో. నీ లైఫ్ లోకి నేను వచ్చాక అంత మంచి టైమే. నువ్వెందుకు అన్నిసార్లు వాచ్ చూస్తున్నావు? అదేం లేదు, షోరూమ్ కి స్టాక్ వస్తుంది కదా, ఇన్ టైంలో అక్కడికి రీచ్ అవ్వాలి, అందుకే. తూలిపోవద్దు, సవింగా నుంచో. విజయం సాధించిన ప్రతి మగాడి వెనక ఓ ఆడది ఉంటుందంటారు. నీ వాంతి వెనక ఉన్న మహాపురుషుడు ఎవరో, అందుకే టెన్షన్ అడుగుతున్నాను. ఎప్పుడో తీసుకొచ్చి గుద్దాడే. కంట్రోల్ రూమ్. ఎవరో మన సార్ని గుద్దేశారట. ఏంటి సార్ని గుద్దేశారా? వెనకాల అమ్మాయి కూడా ఉందంట. వాడిని వదలొద్దు, చూడాల్సిందే. చూద్దు గాని, ట్రాఫిక్ పోలీస్ అంటే ఏంటో చూద్దు గాని. సెల్లో ప్రశాంతంగా నిద్రపోదాం అనుకున్నావా? నరకం చూపిస్తానా? చూపించండి సార్. సారీ సార్. నువ్వు కళ్ళు మూసుకున్న నీ కళ్ళ నుంచి నీళ్లు రావాలి. హలో అమ్మా, నేను ఈ రాత్రికి నా ఫ్రెండ్ నిషా వాళ్ళ ఇంట్లో పడుకుంటాను. పొద్దునే వచ్చేస్తాను. ఓకే సార్, మీరేం చేస్తారో మాకు తెలీదు, మేము ఇక్కడే ఉంటాం. నీకు ఇంకేం టెన్షన్ లేదు కదా? అమ్మా తల్లి, నాకు టెన్షన్ ఇప్పుడే స్టార్ట్ అవుతోంది. చూడు, ఆడపిల్లలు స్టేషన్ లో ఉండకూడదు. నువ్వు సైలెంట్ గా ఉండు, నేను మాట్లాడతాను ప్లీజ్. సార్, నాదొక రిక్వెస్ట్. అడుగు. నేనేమి కావాలని గుద్దలేదు సార్. అయితే ఇంకెందుకు గుద్దావు? అది కాదు సార్, తప్పు చేసింది నేనుంటాను సార్. ఈ అమ్మాయిని పాపం పంపించేయండి సార్. పంపే ప్రసక్తే లేదు. ఈ నొప్పి నన్ను వదలటం లేదు. అయ్యో సార్, ఇలా మాట్లాడి ఈ నొప్పిని కొని తెచ్చుకున్నారు. మళ్ళీ ఎందుకు సార్ కష్టాలు తెచ్చుకుంటారు? ఆడపిల్లల్ని అర్ధరాత్రి స్టేషన్ లో ఉంచుకోవడం అఫెన్స్ సార్. పంపించేయండి. అసలే మీటూ అంటున్నారు కదా, సరే పంపించే. అమ్మా, నువ్వే ఫ్రెండ్ ఇంట్లో ఉండక్కర్లేదు, మీ ఇంట్లో ఉండొచ్చు, వెళ్ళమ్మా. నేను ఎక్కడికి వెళ్ళను. నీకు దండం పెడతాను. రైట్ చూడు ప్లీజ్, ఇక్కడ ఉంటానని నా టెన్షన్ ఇంకా పెంచుకో. నువ్వు దయచేసి ఇంటికి వెళ్ళు, నేను మేనేజ్ చేసుకుంటాను ప్లీజ్. రేపు పొద్దునే రమ్మంటావా? అబ్బే వద్దొద్దు, నేనే బయటకు వచ్చి నేనే ఫోన్ చేస్తాను. ఓకే వెళ్ళు ప్లీజ్ ప్లీజ్. చేస్తా. బాయ్ సార్. లాకప్ కీ ఇవ్వండి సార్. తెరిచే ఉంది, వెళ్ళవా? థ్యాంక్ యూ సార్. నేనెందుకురా ఇక్కడ ఉన్నదే? మీకే తెలియదు. ఓపెన్. పడుకున్నాడు, వదిలేండి సార్. మీరంతా ముందే మాట్లాడుకుని వచ్చారా? మాట్లాడడానికి బ్యాక్ డాక్టర్ కు ఫోన్ చేయరా? సార్, నాకు ఫ్రెండ్ డాక్టర్ మాత్రమే తెలుసు సార్. పిలు. అయ్యో, ఎంత దర్జాగా పడుకున్నాడు. 2 తగిలించి లేపండి సార్. తమ్ముడు పడుకున్నప్పుడు కొట్టకూడదు, తమ్ముడు లేచిన తర్వాత కొడదాం. లేపరా. జస్ట్ మినిట్ సార్. తమ్ముడు లేవయ్యా. అయ్యో చూడండి సార్, ఎంత లేపినా వీడు లేవట్లేదు సార్. ఎందుకు లేవట్లేదు చెప్తాను. తమ్ముడు లేచేలా ఓ పాట పాడరా. నేను చెప్పింది వాళ్ళు లేవడానికి. అయ్యో, తమ్ముడున్నారు కదా, కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇప్పుడు చెప్తాను చూడండి. వీడి చెవి ఎక్కడుంది? మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా. ఎందుకు వాళ్ళు లేవట్లేదు? వెళ్ళి విజిల్ పట్టరా. ఉండండి సార్, పట్టరా. ఎందుకు వాళ్ళు లేవట్లేదు? పొయ్యే. మా సార్ ఇంట్లో కూడా ఇంత కష్టపడి ఉండరు. ఓ, నువ్వు ఒకటి మధ్యలో పోరా అవతలకే. సార్. సరోజా, యూనిఫామ్ ఆయన చేసావా? సార్ 5 నిమిషాలు గీజర్ ఆన్ చేసి పెట్టు, తర్వాత నేను వస్తాను. సార్ సరే నువ్వు. సార్, నేను మీ సరోజని కాదు సార్, ఇది లా కప్పు, పట్టుకోండి టీ కప్పు. నేను ఇంటికి సార్, వదులుతా అన్ని ఇక్కడే కానిచ్చేటట్టున్నారు. తీసుకోండి. సార్, సూచన అయింది సార్. హలో, నీకు బుద్ధుందా? ఇంటికెళ్ళి ఒకసారి ఫోన్ చేయమన్నాను కదా. అమ్మా, మీ బుద్ధునోడు బుద్ధుళ్ళ రాత్రంతా స్టేషన్లోనే పడుకున్నాడు, వచ్చి తీసుకెళ్ళండి. ఏంటి, తను ఇంకా అక్కడే ఉంచుకున్నారా? అలో, అయ్యో కట్ చేసి పారేసింది సార్. సార్, ఆయన బ్రదర్ కాలింగు. హలో.